నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం అనుభవించే ఈ వాస్తవికత, మనం చూస్తున్న ఈ ప్రపంచం, నిజానికి అది ఉన్నట్లుగా లేదంటే అసలు మన మొత్తం అనుభవం అనేది మనం మెదడు లోపల నిర్మించుకున్న ఒక కథ మాత్రమే అంటే నమ్ముతారా? సరే, ఈరోజు మనం ఈ ఆశ్చర్యకరమైన ఆలోచన గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. అవును, వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. మన మెదడు సూర్యరశ్మిని ఎప్పుడూ నేరుగా అనుభవించలేదు, పక్షుల కిలకిలారావాలు వినలేదు, పువ్వుల సువాసనను పీల్చలేదు. మరి మన మెదడు పొర్రె లోపల అంత ఒంటరిగా ఉంటే మనం అనుభవిస్తున్న ఈ ప్రపంచమంతా ఏంటి? ఇదంతా ఎలా సాధ్యం? మన ఈ విశ్లేషణలోని మొదటి భాగానికి స్వాగతం. ఇక్కడ మనం ఒక అద్భుతమైన భ్రమ గురించి తెలుసుకోబోతున్నాం. అదే మన ఇంద్రియ జ్ఞానం. మన మెదడు మన పుర్రె లోపల ఉండి ఎలా ఒక మాయాజాలాన్ని సృష్టిస్తుందో చూద్దాం రండి. ఒక్కసారి ఊహించుకోండి, మన మెదడు ఉండే ప్రదేశం ఎలా ఉంటుందో. అక్కడ చుట్టూ చిమ్మా చీకటి, పూర్తి నిశ్శబ్దం. దానికి కళ్ళు, చెవులు లేదా చర్మం లాంటివి ఏవీ లేదు. బయటి ప్రపంచంతో దానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధముండదు. అది పూర్తిగా ఒంటరిగా ఉంటుంది. సరే, ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. మెదడుకు బయటి ప్రపంచంతో డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోతే మరి దానికి ఈ ప్రపంచం గురించి సమాచారం ఎలా అందుతోంది? ఈ సమస్య నుంచే మనం సమాధానం వైపు వెళ్దాం. దీనికి సమాధానం సిగ్నల్స్. కానీ మనం అనుకుంటున్నట్టు కాదు. మెదడుకి సమాచారం అందుతుంది, కాని అది తనకంటూ ఉన్న ఒకే ఒక్క భాషలో మాత్రమే దాన్ని అర్థం చేసుకుంటుంది. ఆ భాషే విద్యుత్ సంకేతాల భాష. ఒకసారి ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో గమనిద్దాం. బయటనుంచి వచ్చే కాంతి, శబ్దం లేదా స్పర్శలాంటివి మన కళ్ళు, చెవులు, చర్మాన్ని తాకినప్పుడు అవి వెంటనే విద్యుత్ రసాయన సంకేతాలుగా మార్చబడతాయి. మెదడికి అర్థమయ్యే ఏకైక భాష ఇదే. అంటే రంగు, శబ్దం లేదా వాసన నేరుగా మెదడులోకి వెళ్లవనమాట. వాటిని సూచించే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మాత్రమే వెళ్తాయి. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా ముఖ్యమైన పాయింట్కొచ్చాం. మన మెదడు బయట ఏం జరుగుతుందో దాన్ని రికార్డ్ చేసే ఒక కెమెరా కాదు, అదొక క్రియాశీల కథకుడు. అంటే ముందుగానే అంచనా వేసే ఒక యంత్రం. చాలా కాలం పాటు మనందరం ఏమనుకున్నామంటే మెదడు ఒక కెమెరాలా పనిచేస్తుందని, బయట ఉన్నదాన్ని ఉన్నట్టు రికార్డ్ చేస్తుందని. కాని అసలు వాస్తవం అది కాదు. మెదడు ఒక కథకుడిలాంటిది. అది మన ఇంద్రియాల నుంచి వచ్చే అసంపూర్ణమైన, గందరగోళంగా ఉండే సంకేతాలను తీసుకుని మన పాత అనుభవాల ఆధారంగా ఖాళీలను పూరించి ఒక పూర్తి అర్థవంతమైన కథను తయారుచేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం చూస్తున్నది, వింటున్నది, అనుభవిస్తున్నది అంతా కూడా మన మెదడు చేసిన ఒక ఉత్తమమైన అంచనా మాత్రమే. అది ప్రపంచం యొక్క ప్రత్యక్ష అనుభవం కాదు, అది మనం మెదడు సృష్టించిన ఒక నమూనా. సరే, బావుందే. ఈ ఐడియా మన రోజువారీ జీవితానికి ఎలా వర్తిస్తుందో చూద్దాం. మనకు చాలా మామూలుగా అనిపించే రంగు, ఒక వస్తువు యొక్క గట్టిదనం, చివరికి మనం గడిపే ఈ క్షణం లాంటివి కూడా మన మెదడు యొక్క సృష్టిలే అంటే నమ్మగలరా? మొదటగా ఈ ప్రశ్ననే తీసుకుందాం. అసలు రంగు అంటే ఏంటి? మనం చూసే ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఇవన్నీ నిజంగా ఆ వస్తువులలో ఉంటాయా? వాస్తవానికి ఈ విశ్వంలో ఎరుపు లేదా నీలం అనేవి లేవు. ఉన్నదల్లా వేర్వేరు ఫ్రీక్వెన్సీలతో ప్రయాణించే కాంతి తరంగాలు మాత్రమే. ఆ తరంగాలకు మన మెదడు ఇచ్చే ఒక లేబుల్, ఒక అనుభవమే ఈ రంగు. అంటే అది మన మనసు లోపల మాత్రమే ఉందన్నమాట. ఇప్పుడు ఇంకో ప్రాథమిక అనుభవాన్ని పరిశీలిద్దాం. మనమొక గోడను తాకినప్పుడు లేదా ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు అది చాలా గట్టిగా, ఘనంగా అనిపిస్తుంది. ఎందుకని? ఇది వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ మనం గట్టిగా ఫీలయ్యే ప్రతి వస్తువు అణుస్థాయిలో చూస్తే దాదాపు 99% ఖాళీ స్థలమే. మనకు ఆ గట్టిదనంగా అనిపించేది అణువుల మధ్య ఉన్న ఎలక్ట్రాన్ల వికర్షణ శక్తికి మనం మెదడు ఇస్తున్న ఒక వ్యాఖ్యానం మాత్రమే. ఇక చివరిగా కాలము గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు అనే ఈ క్షణం మనం అనుభవిస్తున్నాం కదా, కానీ ఈ ఇప్పుడు అనేది కూడా మన మెదడు నిర్మించినదే. అంటే మనం ఇప్పుడు అని ఫీలయ్యేది నిజానికి ఒక లైవ్ టెలికాస్ట్ కాదన్నమాట. మన ఇంద్రియాల నుండి సిగ్నల్స్ మెదడుకు చేరి ప్రాసెస్ అయ్యి ఒక కథగా మారడానికి కొన్ని మిల్లీసెకండ్లు పడుతుంది. కాబట్టి మనం అనుభవించేది ఒక చిన్నపాటి డిలేతో వచ్చే రీప్లే.
మరి ఈ మొత్తం అవగాహన యొక్క పర్యావసానాలు చాలా లోతైనవి. ఇది మనల్ని ఒక అద్భుతమైన ఆలోచన దగ్గరికి తీసుకెళ్తోంది. మనలో ప్రతి ఒక్కరూ మన సొంత ప్రైవేట్ విశ్వంలో జీవిస్తున్నాం. దీని అర్థమేంటంటే ప్రతి ఒక్కరూ తమ సొంత వాస్తవికతలోనే జీవిస్తున్నారు. ఒకే సంఘటనను చూసిన ఇద్దరు వ్యక్తులు దాన్ని కొద్దిగా భిన్నంగా అనుభవిస్తారు. మనకు 100% నిజం అనిపించేది కూడా మన మెదడు యొక్క ఒక బలమైన అంచనా మాత్రమే. ఈ విషయం అర్థమైనప్పుడు మనకు వినయం వస్తుంది. అయితే ఇదంతా విన్నాక మన మెదడు మనల్ని మోసం చేస్తుందని గాని, ఇదేదో లోపమని గాని అనుకోవద్దు. ఇది అస్సలు లోపం కాదు. నిజానికి ఇదొక అద్భుతం. అసంపూర్ణమైన సిగ్నల్స్ అనే గందరగోళం నుంచి ఒక స్థిరమైన, అర్థవంతమైన ప్రపంచాన్ని సృష్టించే శక్తి ఇది. ఈ సామర్థ్యం వల్లే మనం ఈ ప్రపంచంలో ఇంత చక్కగా జీవించగలుగుతున్నాం. మన జీవితంలో ముఖ్యమైన ప్రతీది, మన జ్ఞాపకాలు, మన ఆశలు, మన ప్రేమలు, మన భయాలు అన్నీ ఈ నిర్మిత వాస్తవికతలోనే ఉన్నాయి. అంతిమంగా చెప్పాలంటే మన వాస్తవికత అనేది మన మనస్సు తనకు తాను చెప్పుకునే ఒక అద్భుతమైన కథ. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, మనం చూస్తున్నది విశ్వం యొక్క నిజస్వరూపం కాదు. మనం చూస్తున్నది మన మెదడు ఊహించి మనకోసం నిర్మించిన విశ్వం. ఈ ఆలోచన మన అనుభవాన్ని మరింత అద్భుతంగా, మరింత రహస్యంగా మార్చడం లేదు? ఒక్కసారి ఆలోచించండి.